వీళ్ళు, ఆ తర్వాత ఎక్కడో కింద బౌద్ధులు, మిగతా వాళ్ళు వస్తారు. ఒకసారి గుర్తుంచుకుందాం, దేవుడు లేకుండా జీవించగలము, దేవుడు లేకుండా జీవించడం సాధ్యము, దేవుడు లేకుండా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉండగలము అని అనుకుంటున్న వాళ్ళు ఈ ప్రపంచంలో దాదాపు 128 కోట్ల మంది మనుషులు బ్రతుకుతున్నారు. మనమేమి మైనారిటీస్ కాదు. కానీ తమాషా ఏంటంటే మనలాంటి మానవవాదులకి మనం ఎంతమంది ఉన్నామన్నది అసలు ప్రశ్నే లేదు. ఒక్కడైనా ఉంటాను 100 కోట్ల మందిలో. ఎందుకు అని అంటే నేను ఆలోచించాను కాబట్టి, ఎందుకంటే వాస్తవాల మీద నా నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి. నమ్మకాలు బట్టి వాస్తవాలను నేను మార్చుకోను, నువ్వు మార్చుకో. వాస్తవానికి భిన్నంగా నీ నమ్మకం ఉంటే నువ్వు మార్చుకో నీ నమ్మకాన్ని. నన్ను మార్చుకోమని కట్టడి చేయడానికి వీల్లేదు. ఆ నిర్ణయానికి, ఆ ఆలోచనతో వచ్చిన మానవవాది 100 కోట్లలో ఒక్కడైనా కూడా ఆ నిర్ణయాన్ని మార్చుకోండి. అందుకే మానవవాదులకి మత మార్పిడులు లేవు, మతి మార్పిడి అసలు లేదు. మతాల నుండి బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, అసలు మతం లేకుండా బతుకుతున్న వాళ్ళు, అసలు మతం వాసన తెలియకుండా 3, 4, 5 జనరేషన్స్ నుంచి ఉన్న కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వీళ్ళందరూ ఒకటే విషయం చెప్తున్నారంటే కాదు. ఎందుకంటే మానవవాదులు ఎవరికి నువ్వు ఇలా ఆలోచించమని చెప్పరు. వాళ్ళకు ఒక పోపు, ఒక ప్రవక్త, ఒక ముల్లా, ఒక పుస్తకం లేదు. అయినా వీరందరినీ కలుగుతున్నది ఏమిటి అంటే ఒక స్వేచ్ఛ పిపాస, స్వేచ్ఛగా బతకాలి అన్న కోరిక, స్వేచ్ఛగా బతుకుతాను అని అన్న ఒక నిర్ణయం, బతికి చూపించే ధైర్యం. స్వేచ్ఛ అన్నది చాలా రకాలు. సర్ ఇసాయా బర్లిన్ అనే ఆయన 1950 తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక లెక్చర్ ఇచ్చారు లిబర్టీ పై, ఫ్రీడమ్. 100 ఏళ్ల క్రితం జాన్ స్టూవర్ట్ మీద లిబర్టీ పైన పుస్తకమే రాశారు. అలా మనం తాత్వికంగా ఈ విషయాలన్నీ చర్చించుకోవచ్చు. వీళ్ళందరికంటే అద్భుతంగా స్వేచ్ఛ అంటే ఏమిటో చెప్పిన ఎంఎల్ రాయ్ మన దేశంలో పుట్టాడు. ఆ లెవెల్ కాకుండా మనం సాధారణంగా మాట్లాడుకునే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే స్వేచ్ఛ అన్నది కొన్ని నెగటివ్ సిచ్యువేషన్స్ నుంచి విముక్తి కలగడం అని కూడా మనం అనుకోవచ్చు. ఫ్రీడమ్ అనేది ఏదైతే అంటున్నాం, ఆకలి నుండి ఫ్రీడమ్, ఇన్సెక్యూరిటీ నుండి ఫ్రీడమ్, ఆపరేషన్ నుండి, నియంతృత్వం నుండి ఫ్రీడమ్. మోస్ట్లీ ఇదంతా కూడా మనం మనిషి యొక్క శరీరానికి కావలసిన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మోస్ట్ ఫండమెంటల్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడుతాం. ప్రపంచంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, దాదాపు అందరూ మంచివారే. వారందరూ కూడా ఈ స్వేచ్ఛ గురించి మనతో ఎక్కడా విభేదించారు. ఎవరు కూడా ఒక మనిషి ఆకలితో చచ్చిపోవాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా తమ చుట్టూ ఉన్న వారందరూ కూడా బాగా ఉండాలి అన్న సహజాతమైన ఇన్స్టింక్టివ్ డిజైర్, ఫీలింగ్తో బతుకుతున్న వాళ్ళు. ఆ తర్వాత
శరీరంకి మనం వస్తే ఒక రకమైన, నేను ఆ పదం ఆల్రెడీ వాడాను, నియంతృత్వం, ఒక ఫిజికల్ నియంతృత్వం నుండి బయటికి రావాలి అని కోరుకో. కట్టడి చేస్తున్న విషయాలని నేను ఒప్పుకోను అని కోరుకో. అది కూడా స్వేచ్ఛ కోసం. ఇక్కడ ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కట్టడి చేసేవాడు ఒప్పుకోదు. అధ్యక్షులు వారు ఇందాక రెఫర్ చేసుకున్నప్పుడు కూడా ఏవేవైతే చెప్పారు, ఒక సమూహం ఒక చోట కలవటానికి వీల్లేదు, వీళ్ళందరూ కలిసి ఆలోచించడం మొదలు పెడతారేమో, వీళ్ళు ఆలోచిస్తే వీళ్ళని మనం చెప్పినట్టుగా మనం నియంత్రించలేము కదా అని ఒక రకమైన కట్టడి, ఒక రకమైన నియంతృత్వాన్ని తీసుకొచ్చేవారు. ఇక్కడ కూడా కట్టడి చేసేవాళ్ళు కొద్దిమంది, కానీ దానికి బాధితులు చాలా మంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇట్లా కట్టడి చేయబడ్డ వారు పైన మనిషి లేకుండా కూడా ఆ కట్టడిని కొనసాగించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీకు ఇంకా ఎవరి ఆజమాయిషి అక్కర్లేదు, మిమ్మల్ని వాళ్ళకి ఎవరు తుపాయితో బెదిరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు లొంగిపోయారు కాబట్టి. అక్కడ థర్డ్ లెవెల్ మై అనాలిసిస్ ద లాస్ట్ లెవెల్, అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఏమి సార్ అంటే భావ నియంతృత్వంలోకి వెళ్తాం. ఈ భావాలు ఉన్నాయి చూసారా, మనిషిని మనిషిగా బతకడానికి ఉపయోగపడే ఈ భావాలు, వాటికి కూడా ఒక ప్రాణం ఉంది, అవి కూడా ఫ్లరిష్ అయ్యి అవి కూడా మన మీద నియంతృత్వాన్ని తీసుకొచ్చే అవకాశం. ఎయిడ్స్ వైరస్ ఉంది తెలుసు కదా, మీ శరీరంలోకి వస్తుంది. ఒక వైరస్ రెండో వస్తాయి. అతి తొందరలో అవి కొన్ని లక్షల కోట్ల వైరస్ అయిపోతాయి. ఎలా ఉన్నాయి? వైరస్ ఉన్న లక్షణం ఏమిటి అంటే బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా 1, 2, 2, 4, 4, 8, 8, 16 ఇట్లా ఒక రోజులోనే కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఏర్పడతాయి. ఎయిడ్స్ వైరస్ లాంటివి, రెట్రో వైరస్ ఇవేం చేస్తాయంటే మీ శరీరంలోని కణాలనే వాడుకుని అది రిప్రొడ్యూస్ అవుతుంది. తనకు తానుగా కాదు, మీ శరీరంలో ఉన్న కణాన్ని హైజాక్ చేసి తనలాగా బిహేవ్ చేయించి దాన్ని మల్టిప్లై చేస్తుంది. ఈ భావ నియంత్రణం అట్లా నాకు గుర్తు. నేను ఈ విషయం చెప్పడం కూడా జరిగింది. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు నాతో పాటు మా పొలంలో చెట్టు కింద ఆడుకుంటున్న లక్ష్మి అనే పాప, నాకంటే కొంచెం పెద్దది, మేము ఆడుకుంటూ ఉంటే నేను తగ్గని పట్టము, నా చేయి తనకు తగలంగానే మాదిగొండ కొట్టుకున్నాడు, గిరిగిలా. చిన్నపిల్లలు నేను చాలా తప్పు చేసినట్టుగా ఫీల్ అయ్యి ఆ రోజు రాత్రి దాకా నేను ఎవరికి చెప్పకుండా మా అమ్మగారికి రాత్రి నిద్రపోయే ముందు కబుర్లు చెప్తూ నిద్రపోస్తున్న మా అమ్మగారికి నేను చెప్పాను, లక్ష్మిని నేను ముట్టుకున్నాను, ముట్టుకోవడం తప్పని చెప్పింది, ఎట్లా నేను ఇప్పుడు అంటే ఒక ముద్దు పెట్టి నవ్వి అదే తప్పు కాదని మా అమ్మగారు. పాయింట్ ఏంటంటే 8, 9, 10 ఏళ్ళు నిందని ఒక పాపకి నువ్వు అంటరాని దానిని నిన్నెవరైనా ముట్టుకుంటే వారికి అపవిత్రత వస్తుంది అని అప్పటికే తెలిసిపోయింది. దీనికి ఇంకా పైనుంచి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. భావ నియంత్రణను ఆలాపన చేస్తుంది. కొడతా ఉంటే నా మంచి కోసమే కదా కొడుతుంది అనుకునే వాళ్ళే తయారవుతారు.
ఇదంతా మంచి కోసమే కదా అని అనుకునే వాళ్ళే ఉంటారు. 50 రోజులే కదా ఆయన అన్నది అని అనుకుంటారు. లేదంటే ఇప్పుడు కాదు మళ్ళీ కొడతాను కదా పర్వాలేదులే అనుకుంటారు. ప్రతి దానికి, ప్రతి అన్యాయానికి మనము జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం మొదలు పెడతాం. ఏ రోజైతే మనము ఈ నియంతృత్వంలో వాళ్ళకి సహకరిస్తామో ఆ రోజుతో మనిషి యొక్క స్వేచ్ఛ అంతమైంది. అటువంటి భావ నియంతృత్వానికి బాధితులైన మానవాళికి మానవవాదం అన్నది ఒక ప్రత్యామ్నాయం. లేదు, దేవుడు కాదు, రాజ్యం కాదు, పొలిటికల్ పార్టీ కాదు, ఒక పొలిటికల్ ఐడియాలజీ కాదు. మనిషికి, సమాజానికి కేంద్రం మనిషినే, ఇంకెవరు కాదు. కొత్తగూడెం కోల్ మైన్స్ దగ్గర నేను ఈ మాట అంటే, ఈ మాట అంటూ 1,000 మంది చంపిన మావు మంచివాడు ఎట్లా అవుతాడని నేను అన్నప్పుడు సంధ్యక్క ఎందుకు చంపాడు ఆలోచించకపోతే ఎట్లా మీరు అని గుర్తుంచుకోండి. ఒక ఐడియాలజీ గురించి మాట్లాడేవారు మనిషిని మర్చిపోతారు. 1,000 మందిని ఎందుకు చంపాడు నేను ఆలోచించాను. ఇప్పుడు చెప్పు, ఒక మనిషిని చంపడానికి కారణం ఉంటుందా? జస్టిఫికేషన్ ఉంటుందా? 1,000 మందిని చంపడానికి ఉంటుందా? మనిషి యొక్క స్వేచ్ఛకి, మానవ కేంద్ర సమాజానికి, మానవ విలువలకి శత్రువులు అన్ని కోణాల్లోనూ ఉన్నారు, అన్ని దిక్కులా ఉన్నారు. ఎప్పుడైతే మనం ఒక భావజాలం, ఒక ఐడియాలజీ, ఒక అన్క్వశ్చన్డ్ ఫిలాసఫీకి వెళ్తామో దానికి మనందరం అనాలోచితంగా బాధితులమైపోతాం. మనకు మనం ఎంచుకోవాల్సిన వార్నింగ్. ఎందుకంటే స్వేచ్ఛా సమాజం రాకుండా చేసింది అందరూ చేశారు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. కానీ మీరందరికీ కూడా ఉన్నది ఒక పవిత్ర గ్రంథం. అది 1848లో అయినా రాయొచ్చు, 5,000 సంవత్సరాల క్రితమైనా రాసి ఉండొచ్చు. అది 1500 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ఇచ్చి ఉండొచ్చు. లేదు, ఆయన చనిపోయిన 300 ఏళ్ళకి కమిటీ కలిసి రాసుకున్న పవిత్ర గ్రంథం కావచ్చు 1700 ఏళ్ళకి. ఇది అన్నీ కూడా మనిషిని సొంతంగా ఆలోచించకుండా చేసే ప్రక్రియలు. మనం దేన్నైతే విమర్శిస్తున్నామో అవన్నీ కూడా ఇటువంటి కాంపోనెంట్స్ కలిగి ఉన్న సమాజం. వోల్టేర్ మహాశయ ఎవరైతే those who believe in absurdities will also commit atrocities అని చెప్పారు. ఎవరైతే అసంబద్ధ విషయాలని నమ్ముతారో వారు ఆకృత్యాలు కూడా చేస్తారు అని చెప్పారు. వోల్టేర్ మహాశయుడు 1700 సంవత్సరాలు Chevalier de la Barre, ఉన్నత కులీన కుటుంబానికి చెందిన ఫ్రాన్స్ అరిస్టోక్రసీలో భాగంగా ఉన్న ప్యారిస్ నగరంలో ఆయన అక్కడ నుంచి ఉండగా ఆయన ముందు నుండి సిలువని ఊరేగింపుగా తీసుకువెళ్తుంటే అందరూ మోకాల మీద ఉండి తల ఉంచుకుంటే ఈయన వంచుకోలేదు కాబట్టి ఈయన మరణశిక్ష విధించాలని విధించి చంపివేశారు. అది చూసి చలించిపోయి వోల్టేర్ మహాశయుడు ఎక్రాజే లన్ఫామ్, ఈ ఇన్ఫెమిని ఆపాలి అని ఒక మహోద్యమాన్ని తీసుకొచ్చి ఎస్సే ఆన్ టాలరెన్స్ ఆయన రాసినవి అప్పుడే రాసింది. అంటే ఒక మూక నమ్ముతున్న విషయాన్ని నమ్మని వాళ్ళందరినీ కూడా బతకకుండా చేయాలి అన్న భావ నియంత్రణం, అసహనం, కిరాతకం అన్నది చాబాబుల దగ్గర నుండి ఇప్పటిదాకా
ఏం చెప్పారండి చాపకులు? నువ్వు నమ్ముతున్న విషయం ఇంగిత జ్ఞానానికి అందట్లేదు అన్న ప్రశ్న వేశారు. దూషించారా, తిట్టారా, కొట్టారా? వాళ్ళు ఒక పుస్తకం కూడా లేకుండా ఎలా? వాళ్ళు ఏమన్నారండి? ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతమంది దాయాలను పట్టుకు పెట్టుకున్నావు, మళ్ళీ అశ్వమేధ యాగం ఎందుకయ్యా, ఇంకెంతమంది చచ్చిపోతారు అనంటే, అన్నవాళ్ళని చంపివేశారు అన్నది ఆ పుస్తకంలో కదా. అది నిజమైతే ఇది నిజమే. నిజం కాకపోయినా ఆ కథలో ఒక మెసేజ్ ఉన్నది మనకు. అంటే శాంతియుతంగా బతకండి అన్న వాళ్ళని రాజులు చంపివేయచ్చు అన్నది మనకి తెలుస్తున్న విషయం. అప్పటి నుండి, అంతకు ముందు నుండి వస్తున్న భావ పరంపర ఏమిటి అనంటే, ఉన్నది ఈ విశ్వం, ఈ విశ్వంలోనే ఈ విశ్వాల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు మనం వెతుక్కోవాలి. అది పరిశీలన ద్వారా వస్తుంది. ఆ పరిశీలన గ్రీసులో రావచ్చు, చైనాలో రావచ్చు, ఈజిప్ట్లో రావచ్చు, భారతదేశంలో రావచ్చు. కానీ సత్యాన్వేషణ అన్నది పరిశీలన ద్వారా, ఆలోచన ద్వారానే వస్తుంది. ఎవరో చెబితే అది మనం ఒప్పుకున్నందువల్ల రాదు. అని ఎప్పుడో బుద్ధుడు చెప్పిన విషయాన్ని రకరకాలుగా వేరే భాషల్లో ఆయనంటే తెలియని వారు కూడా వారు ఏర్పరచుకున్న ఒక అప్రోచ్. అంటే గ్రీస్ కానీ, ఈజిప్ట్ కానీ, యూరప్ కానీ, ఇండియా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఈ అన్ని నాగరికతల్లో అనాదిగా కంటిన్యూస్గా కాకపోయినా అప్పుడప్పుడు అక్కడక్కడ ఒక హ్యూమన్ ట్రెడిషన్ని మనం చూస్తూ వచ్చాం. హ్యూమనిజం ఈజ్ ఎ హ్యూమన్ ట్రెడిషన్. ఇట్ ఈస్ ఎ హ్యూమన్ ట్రెడిషన్. అది ఈ దేశంలో పుట్టలేదు, పక్క దేశంలో పుట్టలేదు, పుట్టిన కారణంగా అది మనది అయిపోలేదు. అది అందరు మనుషులకు చెందినది. ఎందుకంటే అది మనిషి యొక్క స్వభావంలో దాని ఫౌండేషన్ ఉందని. నా దేశం పవిత్రం, నా దేశం చోజన్ కంట్రీ, ఇది పుణ్యభూమి, వీఆర్ ద చోజన్ పీపుల్. మేము కాని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, అపరాచులు, నీచులు, బయటవాళ్ళు అనుకున్న ఎవరు కూడా ఈ హ్యూమన్ ట్రెడిషన్లో భాగం కాదు. ఎందుకనంటే మానవవాదులు మనుషులందరూ మావాడే అనుకునేవారు. ఆల్ దట్ ఈస్ హ్యూమన్ ఈజ్ మైండ్ అని అనుకున్న వాళ్ళు. నా వేదాల్లో లేకపోతే నాకు కాదా ఈజిప్ట్లో చెప్తే, గ్రీస్లో చెప్పింది నాకు కాదా? నేను మనిషిని కాదు, వాళ్ళు మనుషులు కాదు. చైనాలో ఏదైనా చేస్తే 70 ఏళ్ల క్రితం యుద్ధం చేసుకున్నామని నాకు కాదనుకుంటున్నాను. ఈ దేశం ఆ దేశం లేనప్పుడు చేసుకున్న మనుషులు చేసిన, వాళ్ళు ఆవిష్కరించిన గొప్ప విషయాలని నావిగా నేను చూసుకున్నా, మనిషిగా గర్వపడనా? ఆ భావం కేవలం మానవాళికే చెందుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గోడలు కట్టుకుంటున్నారండి. కేవలం ట్రంప్ కట్టుకున్న పిచ్చి గోడ కాదు, బల్లీని సగం డివైడ్ చేసిన గోడ కాదు. ఇక్కడ తయారైతున్న గోడల గురించి నేను మాట్లాడాను. ఒక దేశం మ్యాప్ ఆధారంగా మన ఉనికిని మనం నిర్వచించుకుంటున్న ఈ కాలంలో మళ్ళీ మనందరం ఒకటి అనుకునే భావం మానవవాదులకే ఉంది. నేను కావాలని మానవవాదులు అన్న పదం వాడుతున్నాను, నాస్తికులు అన్న పదం వాడట్లేదు. ఎందుకు అనంటే నాస్తికత్వం అన్నది దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకి సమాధానం అంతే. ఈ హాల్లో ఏనుగు ఉందా అని
ప్రశ్న వేస్తే ఉందో లేదో చెప్పుకుంటామంటే, ఏనుగుంటే ఏనుగు లేకపోతే మన ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఏం లేదు. దాని తాగిన పడకుండా ఉంటే చాలా ఉంటే కదా. కానీ మనిషి యొక్క సర్వసత్తాగతని మనం గుర్తించినప్పుడు, మానవ సమాజానికి మనిషి యొక్క ప్రయత్నానికి కేంద్రం అన్నది మనిషినే అని మనం అనుకున్నాము. దాని నుండి చాలా నిర్ణయాలు వస్తాయి మనకి. మొట్టమొదటిది సైన్స్ ఆధారంగా మనం తెలుసుకుంటే, మనందరికీ కూడా ఒక కామన్ ఆరిజిన్ ఉంటుంది. మనందరికీ కూడా 2 లక్షల సంవత్సరాల క్రితం ఒకటే తల్లి, ఆ తల్లికి పుట్టిన బిడ్డలమే మనందరము అన్న విషయం మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నది మనందరికీ, ఇక్కడున్న అందరికీ, ఈ భూమి మీద బతుకున్న ప్రతి మనిషికి కూడా సేమ్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ. మైటోకాండ్రియల్ డిఎన్ఏ అన్నది తల్లి నుండే సంక్రమిస్తుంది, తండ్రి నుండి రాదు. మనందరికీ ఒకటే మైటోకాండ్రియల్ డిఎన్ఏ, తల్లి నుండి వచ్చినది ఒకటే అయితే మనందరికీ ఒకటే తల్లి. ఒళ్ళు పులకరించుకోవాలి. మీ పక్కన ఉన్న వ్యక్తి మీ చుట్టమని మీకు తెలుసు. మీరు దెబ్బలాడుతున్న వ్యక్తి మీరు యు ఆర్ రిలేటెడ్ అని మీకు తెలిసిన రోజు. ఇక్కడ వ్యక్తి కాదు, ఆఫ్రికాలో బతుకుతున్న, ఇథియోపియాలో ఉన్న వ్యక్తి కూడా మీకు ఒక రకమైన చుట్టరిగా ఉన్న వ్యక్తి అని ఏ రోజైతే అర్థమవుతుందో, అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక భావన వచ్చే అవకాశమే. మనుషుల సమానత్వాన్ని అర్థం చేసుకోవడానికి కూడా డార్విన్ మహాశయుడు లాంటి వాడు మొట్టమొదటిసారిగా ఏమర్థం చెప్పిందండి? అందరూ మనుషులు ఒకటేనని. ఈ విశ్వం అంతా ఒకటే కుటుంబం అన్నవాడు ఎవరి గురించి మాట్లాడారు? ఆ కుటుంబంలో ఎవరున్నారు? ఊరి బయట నెట్టేసిన వాళ్ళు ఉన్నారు ఆ కుటుంబంలో. నువ్వు సముద్రం దాటెళ్తే నువ్వు అపవిత్రుడు అయిపోతావు, నాలుగు పేద గాంధీగారితో సహా బాధలు పెట్టిన వాళ్ళు ఈ ప్రపంచం అంతా, ఈ విశ్వం అంతా ఒకటే కుటుంబం అన్నారా? ఎక్కడన్నారు? ఎట్లా అన్నారు? ఎప్పుడన్నారు? అందరూ ఒకటే కుటుంబం అయితే అప్రాచులు ఎట్లా వచ్చారు? రాజులు కాని వాళ్ళే కదా అప్రాచులు. అసలు దేవుడు మమ్మల్ని ఒక 12 తెగలుగా పంపించాడు. ఈ తెగలకు చెందిన వాళ్ళు, చెందని వాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదని అనుకున్న వాళ్ళు ఈ ప్రపంచం అంతా ఒకటి, విశ్వం అంతా ఒకటి, మనుషులంతా ఒకటని చెప్పారా? మొదటిసారి డార్విన్ అని చెప్పింది వాస్తవాలతో సహా. డార్విన్ గారి కంటే ముందు తాత్వికంగా చెప్పిన వాళ్ళు చాలా. మనుషులంతా ఒకటే. మనందరికీ ఆ తల్లి 2 లక్షల సంవత్సరాలు కాకపోతే 3 లక్షలు అవ్వచ్చు. తర్వాత సైన్స్ ఏ మేరకు ముందుకు వెళ్తుందో, ఇంకా ఎక్కువ తెలుసుకుంటుందో, ఆ మొదటి తల్లి ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు బతికి ఉన్నది అన్న విషయం మారచ్చు. కానీ మనందరం ఒకటే అనేది మటుకు మారే అవకాశం లేదు. దాని వాస్తవాలు మన చేతిలో ఉన్నాయి. డిఎన్ఏ టెస్ట్లో తేలే విషయాలు. మనుషులందరూ ఒకటే అన్న ఈ గొప్ప భావన మనిషిగా హుందాతనంతో బతకాలి అని అనుకున్నప్పుడు ఆ మనిషికి కొన్ని స్వేచ్ఛలు ఉండాలి. ఆ స్వేచ్ఛలను పరిరక్షించడానికి కొన్ని హక్కులు ఉండాలి అని చెప్పింది మానవవాదం. లేదు, ఈ హ్యూమన్ ట్రెడిషన్ ఏదైతే అంటున్నామో అది దానికి బేసిస్. ఎందుకనంటే రోజుకు 5 సార్లు ప్రార్థన చేయటం నీ హక్కు కాదు, దేవుడి హక్కు. 5 సార్లు నువ్వు నాకు పూజ చేయాలి అని చెప్పడం, శనివారం వచ్చి నాకు కనపడు అని చెప్పడం, శుక్రవారం రోజు ఈ పని చేయని చెప్పడం, ఆదివారం పొద్దున్న వచ్చి కనపడి అటెండెన్స్ తీసుకెళ్ళమని చెప్పడం,
అవి మీ ఎట్లా హక్కులు? అవి మీ బాధ్యతలు. హక్కులు దేవుళ్ళవి. వెళ్ళడం నా ఇష్టం, వెళ్ళకపోవడం నా ఇష్టం అన్నది హక్కు. లేకపోతే అన్నది హక్కు కాదు, బెదిరింపు. అన్ని మతాలు బెదిరింపులతోనే బతికినాయి. ఈ పని చేయకపోతే 20-30 రకాల నరకాలు తయారు చేసి దీని స్పెషాలిటీ వాళ్ళకి. ఒకటి రిఫైన్డ్ ఆయిల్లో వేయిస్తే ఇంకోటి పామ్ ఆయిల్లో, మంటలు పెడితే ఒకటి, నీళ్ళలో ముంచేది ఒకటి. నీళ్ళలో మునిగి ఇబ్బంది పడే ఎక్స్పీరియన్స్ కోసం నరకం దాకా వెళ్ళక్కర్లేదు. ట్రంప్ గారు ప్రామిస్ చేశారు, వాటర్ బోటింగ్ అన్నది కరెక్టే, ఇక ఎక్కువ చేయాలి అని కూడా చెప్పారు. సో నరకం ఎట్లా ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు బతుకున్నప్పుడే తెలుసుకునే అవకాశాలు కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. ఎవరు ఇట్లా కల్పించేవాళ్ళు? ఎవరు ఇట్లా బెదిరించేవాళ్ళు? మనిషి అంటే గౌరవం లేనివాడు, స్వేచ్ఛని చూసి భయపడేవాడు, ఎదుటివాడి ఆలోచన చూసి బెదిరేవాడు. వీళ్ళే రాజ్యాలని, వీళ్ళే మతాలను స్థాపించింది, వీళ్ళే పుస్తకాలు రాసింది, ఆ పుస్తకాల్లో మనం సాగుపాలింది వీళ్ళే, ఆ పుస్తకం చదివినప్పుడు చెప్పిన వాళ్ళు వీళ్ళే, చదవనప్పుడు చెప్పిన వాళ్ళు వీళ్ళే. అంతేకాదు, ఎవరో చదువుతుంటే వింటుంటే కూడా చంపిన వాళ్ళు వీళ్ళే. అంటే బ్రతికి ఉన్న మనిషిని అన్ని రకాల ఆస్పెక్ట్స్లో అన్ని విధాలుగా కబ్జా చేసి అతను పైన చేసిన వాళ్ళు వీళ్ళే. అందుకు మానవవాదులకి నియంతృత్వాలంటే కోపం. ఎందుకనంటే మనకు వస్తున్న కాన్ఫ్లిక్ట్ ఏమిటి అనంటే, ఒక విషయం నేను మీతో అన్నాను, ఈ ప్రపంచంలో ఒక 125 కోట్ల మంది దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు, లేదు దేవుడి విషయంలో సంశయంతో ఉన్నవాళ్ళు అని అన్నారు. లేదు, అది తేల్చుకోలేము, కానీ ఎవ్రీడే ప్రతిరోజు మన జీవితాన్ని శాసించే శక్తి మనిషి మటుకు ఉండరు అని అనుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఒక చిన్న సవరణ, ఈ భూమి మీద 700 కోట్ల మంది మనుషులు, 700 కోట్ల మంది నాస్తికులేనండి. ముస్లిం దేవుణ్ణి నమ్మేవాడు క్రిస్టియన్ దేవుణ్ణి నమ్ముతాడా? వాళ్ళకి నాస్తికుడేగా. వీడు స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? ముస్లిం నరకానికి వెళ్తాడు. క్రిస్టియన్లు ఎవరు కూడా హిందూ దేవుళ్ళని నమ్మరు. 30 నరకాలు వెయిటింగ్ వాళ్ళ కోసం. వాళ్ళు నాస్తికులే. అంటే ఈ నాస్తికత్వం డిస్కషన్లో దేవుడున్నాడా లేడా కాదు, నా దేవుడున్నాడా లేడా అన్నది ప్రశ్న. దెర్ ఈజ్ అ ప్రాబ్లం. మనం నాస్తికులని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్నది చాలామంది నాస్తికుల మైండ్లో ఉన్న ఒక ఆలోచన. ఒకసారి ఆలోచించండి. చాలామందికి ఇస్లాం మీద చాలా కోపం, పట్టలేనంత కోపం చాలామంది. ఎందుకు అనంటే మా మీద దాడి చేస్తున్నారు. లేదు, ముస్లింలు దాడి చేస్తున్నది ముస్లింల పైననే. హిందువుల్ని క్రిస్టియన్ని పట్టించుకోవడానికి ఇంకా టైం రాలేదు వాళ్ళకి. నేను మాట్లాడుతున్నది ప్రాచ్య దేశాలు, మధ్య ప్రాచ్య దేశాల్లో ఉన్న విషయం. ఐసిస్ ఎవరినండి చంపుతున్నది? తోటి ముస్లింలని. పాకిస్తాన్లో హుదూద్ లాస్ ఉన్నాయి. అంటే దైవ దూషణకు వ్యతిరేకంగా పాకిస్తాన్లో కొన్ని చట్టాలు 1860 నుండి బ్రిటిష్ వారు తీసుకొచ్చిన క్రిటిసిజం ఆఫ్ రిలీజన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం 1927లో
ఇస్లాం ప్రవక్త అయిన మహమ్మద్ని చాలా నీచంగా చిత్రీకరిస్తూ లాహోర్లో ఆయన ఒక పుస్తకం తన పేరు వెల్లడి చేయకుండా పబ్లిష్ చేస్తే ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన వ్యక్తి అరెస్ట్ కావడం జరిగింది 27లో 1927. 29 కల్లా కేసు విచారణలో తేలింది ఏమిటంటే ఈ పుస్తకం రాయటం తప్పే కానీ ఇది తప్పు అని చెప్పడానికి చట్టం లేదు కాబట్టి ఇతన్ని నేను శిక్షించలేను అని జడ్జి గారు చెప్పారు. ఆ కారణంగా అతన్ని శిక్ష లేకుండా బయటకు పంపించంగానే అతన్ని ఒక ముస్లిం మతస్థుడు చంపివేశాడు. మానవవాదుల్లో ఒకడైన దాగువాన్య గారు, తెలుగు వాళ్ళల్లో ఒకడైన రవీంద్రనాథ్ గారు, వీరందరూ కూడా వారి సమాజానికి నచ్చని కొన్ని విషయాలు రాసిన కారణంగా, ఫ్యామిలీ ప్లానింగ్ గురించి రాసిన కారణంగా వాళ్ళ పైన ఐదర్ ఇన్సల్ట్ టు రిలీజన్ ఆర్ ఆబ్సినిటీ ఈ రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు. ఈ రెండు కారణాల వల్ల వీళ్ళపైన కేసులు బనాయించడం ఇవన్నీ జరిగాయి.